వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. డీఫై గురించి వినగానే మీకొచ్చే ఫస్ట్ థాట్ ఏంటి? మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అని. కానీ ఈ వీడియోలో నేను ఫస్ట్ ఎర్నింగ్స్ గురించి కాదు, ఫస్ట్ రియాలిటీ గురించి చెప్తాను. ఈ వీడియో ఎండ్కి మీరు బ్లైండ్ ఎక్సైట్మెంట్తో కాదు, క్లియర్ థింకింగ్తో డీఫైని చూస్తారు. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్విక్ డిస్క్లైమర్. ఈ వీడియో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, ట్రేడింగ్ కోసం కాదు. ఏ ప్లాట్ఫామ్స్ ఈ వీడియోలో నేను రికమెండ్ చేయను. ఈ వీడియో గోల్ ఒక్కటే, రిస్క్ అర్థం చేసుకొని రెస్పాన్సిబుల్గా థింక్ చేయడం. డీఫైలో ఒక వర్డ్ చాలా కామన్. ఆ వర్డ్ యీల్డ్. యీల్డ్ అంటే ఏంటి? యీల్డ్ అంటే మీ క్యాపిటల్ మీద వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్. ట్రెడిషనల్ ఫైనాన్స్లో యీల్డ్ చాలా సింపుల్. బ్యాంక్ డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. అది బ్యాంక్ బిజినెస్ మోడల్ నుంచి వస్తుంది. మరి డీఫైలో యీల్డ్ ఎలా వస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే డీఫై అర్థం కాదు. డీఫైలో యీల్డ్ 3 మెయిన్ సోర్సెస్ నుంచి వస్తుంది. 1 ఇంట్రెస్ట్, 2 ఫీస్, 3 ఇన్సెంటివ్స్. ఇంట్రెస్ట్ అంటే మీరు యాసెట్స్ లెండ్ చేస్తారు, యాసెట్స్ బారో చేసుకున్న వాళ్ళు మీకు పే చేస్తారు. ఫీజ్ అంటే డెక్స్లో స్వాప్ జరిగినప్పుడు ఫీజు ఉంటుంది, లిక్విడిటీ ప్రొవైడర్స్కి ఆ షేర్ వెళ్తుంది. ఇన్సెంటివ్స్ అంటే ప్రోటోకాల్ గ్రోత్ కోసం ఇష్యూ చేసే రివార్డ్ టోకెన్స్. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ డోంట్ నో వేర్ యీల్డ్ కమ్ ఫ్రమ్, యూ షుడ్ నెవర్ టచ్ ఇట్. యీల్డ్ అంటే ఏంటో గుర్తుంది కదా? యీల్డ్ అంటే మీ క్యాపిటల్ మీద వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్, లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఫస్ట్ ఎర్నింగ్ మెథడ్ గురించి మాట్లాడుకుందాం. స్టేకింగ్ అంటే ఏంటి? స్టేకింగ్ అంటే బ్లాక్ చైన్ నెట్వర్క్ సెక్యూరిటీ కోసం మీ టోకెన్స్ ని లాక్ చేయడం. ఫుల్ ఫామ్ లో చెప్పాలి అంటే స్టేకింగ్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ సిస్టమ్స్. ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే నెట్వర్క్ ని వాలిడేట్ చేయడానికి టోకెన్స్ ని ఎకనామిక్ సెక్యూరిటీ లాగా యూజ్ చేయడం. మరి స్టేకింగ్ లో యీల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? నెట్వర్క్ ఇన్ఫ్లేషన్, ట్రాన్సాక్షన్ ఫీస్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిటీ. స్టేకింగ్ అంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కాదు. స్టేకింగ్ అంటే నెట్వర్క్ పార్టిసిపేషన్. స్టేకింగ్ రిలేటివ్లీ సింపుల్ అనిపిస్తుంది, కానీ రిస్క్ ఫ్రీ కాదు. సమ్ ఆఫ్ ది రిస్క్స్ ఆర్ టోకెన్ ప్రైస్ వాలటాలిటీ, లాకప్ పీరియడ్, స్లాషింగ్, పెనాల్టీస్. సో స్టేకింగ్లో యీల్డ్ వస్తుందంటే అది టోకెన్ ఎకనామిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ ఎర్నింగ్ మెథడ్ లెండింగ్. డీఫై లెండింగ్లో మీరు స్టేబుల్ కాయిన్స్ ఆర్ క్రిప్టో డిపాజిట్ చేస్తారు. బారో చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సౌండ్ సింపుల్ రైట్? కానీ డీపర్గా చూడాలి. ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్డ్ కాదు, సప్లై అండ్ డిమాండ్ని బట్టి చేంజ్ అవుతాయి. హై డిమాండ్ ఫర్ బారోయింగ్, హై ఇంట్రెస్ట్. లో డిమాండ్, లో ఇంట్రెస్ట్. ఇక్కడ 2 రిస్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్మార్ట్ కాంట్రాక్ట్ రిస్క్, సెకండ్ వన్ లిక్విడిటీ క్యాస్కేడ్ రిస్క్. స్మార్ట్ కాంట్రాక్ట్ రిస్క్ అంటే కోడ్లో బగ్స్ ఉంటే మీ ఫండ్స్ ఇంపాక్ట్ అవ్వడం. లిక్విడిటీ క్యాస్కేడ్ అంటే మార్కెట్ క్రాష్ అయితే మాస్ లిక్విడేషన్స్ జరగడం. సో లెండింగ్ ఇస్ సేఫర్ దాన్ ఫార్మింగ్, బట్ స్టిల్ రిస్క్ ఫ్రీ కాదు. ఇప్పుడు డీఫైలో మోస్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్ ఇంపర్మనెంట్ లాస్. ఫుల్ క్లారిటీ కోసం స్లోగా చెప్తాను. ఇంపర్మనెంట్ లాస్ అంటే ఏంటి? లిక్విడిటీ పూల్లో 2 assets ఉంటాయి. ప్రైస్ రేషియో చేంజ్ అయినప్పుడు మీ షేర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒక సింపుల్ ఎనాలజీ చెప్తాను. మీరు ఒక షాప్ ఓపెన్ చేశారు. ఆ షాప్లో రైస్, షుగర్ అమ్ముతున్నారు. సడన్గా షుగర్ వాల్యూ డబుల్ అయితే కస్టమర్స్ అందరూ షుగర్ బై చేస్తున్నారు. మీ షాప్లో ఇప్పుడు షుగర్ తక్కువ, రైస్ ఎక్కువ మిగులుతుంది. మీ టోటల్ వాల్యూ డిఫరెంట్ అయిపోతుంది. ఈ డిఫరెన్స్నే ఇంపర్మనెంట్ లాస్ అంటారు. ఇంపర్మనెంట్ అని ఎందుకు అంటారు? బికాస్ ప్రైసెస్ బ్యాక్ టు ఒరిజినల్ అయితే లాస్ డిసప్పేర్ అవుతుంది, బట్ రియాలిటీలో ప్రైసెస్ ఆఫెన్ రిటర్న్ అవ్వవు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్, ఫీస్ మస్ట్ బి హయ్యర్ దాన్ ఇంపర్మనెంట్ లాస్ టు ప్రాఫిట్. ఎర్నింగ్ గురించి మాట్లాడితే రిస్క్ గురించి మాట్లాడకుండా కంప్లీట్ కాదు. స్లిప్పేజ్ అంటే ఏంటి? స్లిప్పేజ్ అంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్కి యాక్చువల్ ప్రైస్కి ఉండే డిఫరెన్స్. లో లిక్విడిటీ పూల్స్లో స్లిప్పేజ్ చాలా ఎక్కువ. అప్రూవల్ రిస్క్ అంటే ఏంటి? డీఫై వాలెట్లో అప్రూవల్ ఇస్తే స్మార్ట్ కాంట్రాక్ట్ మీ టోకెన్స్ని యాక్సెస్ చేస్తాయి. ఫేక్ వెబ్సైట్స్ ఈ అప్రూవల్స్ని మిస్యూజ్ చేస్తుంది. మార్కెట్ రిస్క్ అంటే ఏంటి? క్రిప్టో ప్రైస్ క్రాష్ అయితే కొలేటరల్, లిక్విడిటీ, యీల్డ్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ ఫాలో అయితే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. స్టార్ట్ స్మాల్, అండర్స్టాండ్ బిఫోర్ డిపాజిట్, నెవర్ చేస్ ఏపీవై, యూస్ నోన్ ప్రోటోకాల్స్, బుక్ మార్క్ అఫీషియల్ లింక్స్, సపరేట్ లెర్నింగ్ వాలెట్ అండ్ మెయిన్ వాలెట్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీ మైండ్ సెట్. డీఫై ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. డీఫై ఫ్యూచర్ బ్రైట్గా ఉందా? ఎస్,
కానీ స్మూత్ కాదు. యూఎక్స్ ఇంప్రూవ్ అవుతుంది, సెక్యూరిటీ టూల్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ స్లోగా ఎంటర్ అవుతున్నాయి, రెగ్యులేషన్ వస్తుంది, రూల్స్ చేంజ్ అవుతున్నాయి. DeFi is not anti-government. DeFi is alternative infrastructure. Now, let's recap slowly. Yield sources అంటే ఇంట్రెస్ట్, ఫీస్, ఇన్సెంటివ్స్. స్టేకింగ్ అంటే నెట్వర్క్ పార్టిసిపేషన్. లెండింగ్ అంటే ఇంట్రెస్ట్ విత్ రిస్క్. Yield farming, high reward, high complexity. Impermanent loss, liquidity pool risk. Safety, non-negotiable. ఈ వీడియో పర్పస్ మీరు ఎలా ఎర్న్ చేయాలో చెప్పడం కాదు. ఈ వీడియో పర్పస్ మీ థింకింగ్ని రీసెట్ చేయడం. DeFiలో మనీ ఎర్న్ చేయొచ్చు, కానీ క్లారిటీ లేకుండా స్టార్ట్ చేస్తే లాస్ కూడా అంతే ఫాస్ట్గా వస్తుంది. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద సిస్టమ్, DeFi బికమ్స్ పవర్ఫుల్. ఇఫ్ నాట్, DeFi బికమ్స్ డేంజరస్. ఈ DeFi సిరీస్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మనం DAOs అండ్ dApps గురించి మాట్లాడతాం. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీలో కూడా Web3 స్పార్క్ ఉంది. మన తెలుగు యూత్కి క్వాలిటీ అండ్ రియల్ Web3 కాంటెంట్ ప్రొవైడ్ చేయడమే తెలుగు DAO మిషన్. ఎవ్రీ వీక్ వీడియోస్తో మీ Web3 జర్నీని పవర్ఫుల్ అండ్ ఈజీ చేస్తాం. దిస్ ఇస్ తెలుగు DAO. ఐఎమ్ యశ్విత సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.